జై శ్రీమన్నారాయణ. ఈ 90 అడుగుల అభయహస్త ఆంజనేయ స్వామిని నిర్మాణంలో ప్లానింగ్లో 9 అనే నెంబర్కి విశేషమైన ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. హనుమాన్ చాలీసాలో సీతాదేవి హనుమంతుని నవనిధికే దాత అని దీవిస్తుంది. అంటే హనుమంతుడికి 9కి చాలా అవినాభావ సంబంధం ఉంది. అందుకనే స్వామి ఈ హనుమంతుని 90 అడుగులు చేశారు. అంటే 9 + 0 = 9 ప్లస్ యాక్చువల్ హనుమంతుడు వచ్చి 72 అడుగులు ఉంటాడు. దాన్ని 18 అడుగుల కమలం పైన పెట్టారు. సో మొత్తం అంతా 90 అడుగులు అది అవుతుంది. ప్లస్ 36 అడుగుల గద ఉంటుంది. అది 6 + 3 9. ఉడత వచ్చి 9 అడుగులు, ఏనుగు వచ్చి 9 అడుగులు. ఈ విధంగా 9 వచ్చే విధంగా మొత్తం హనుమాన్ స్టాట్యూ అంతా నిర్మాణం చేయడానికి స్వామి సంకల్పించారు. అది కూడా ఆదివారం అంటే అది సూర్యుని రోజు, భానువారం. సూర్యుడు హనుమాన్ స్వామికి గురువు. సో ఆయన గురువు కోసం వచ్చే రోజుగా ఆదివారం సెలెక్ట్ చేసుకున్నారు. అది 18వ తారీఖు, 1 + 8 9. 9 గంటల 9 నిమిషాలకి ముహూర్తం పెట్టారు. ఆ ముహూర్త బలం యొక్క విశేషం ఏమో స్వామికే తెలియాలి. కానీ విపరీతమైన జనాదరణ ఇప్పటిదాకా సంపాదించుకోగలిగింది. చాలామంది వచ్చారు. ఈ 3 రోజుల కార్యక్రమం చాలా ఆహ్లాదంగా, ఆనందంగా జరిగింది. ఎంత వేసవికాలంలో కూడా ఆంజనేయ స్వామిని చూస్తుంటే ఎంతో చల్లగా, మనసుకి ఆహ్లాదంగా, అసలు వేడి, ఆకలి, దాహం అన్నీ అందరూ మర్చిపోయి నిజంగా ఆ ఎండలో కేరింతలు కొట్టినట్టుగా అందరూ ఉత్సాహంగా పాల్గొని ఎంతో ఆనందించడం గమనార్హం. ఇదంతా మన స్వామి యొక్క ముహూర్త బలం, ఆయన సంకల్పం. ఆ సంకల్పానికి తోడ్పడిన వివిధ రంగాల్లోని వివిధ వాలంటీర్స్ కానివ్వండి, మిగతా వాళ్ళ కానీ, దేశం నుంచి నలుమూలల నుంచి ఎంతోమంది వచ్చి అందరూ పాల్గొని హోమంలో అయితేనేమి, విష్ణు సహస్రనామంలో అయితేనేమి, వివిధ కార్యక్రమాలు అయితేనేమి, డ్యాన్స్లు, మ్యూజిక్, ఇంకే అన్నిట్లోనూ కూడా విపరీతంగా పాల్గొని స్వామి ప్రసాదం పొద్దున్నుంచి సాయంత్రం వరకు నిరంతరంగా అందించారు అందరికీ. వచ్చిన జనాలకి అందరికీ పార్కింగ్ కానీ, పార్క్ అండ్ రైడ్ ఫెసిలిటీస్ కానీ అన్నీ చాలా అద్భుత మహా అద్భుతంగా జరిగింది. ఇది ఈ దేశంలో కానీ ఇంకే దేశంలో కానీ నా భూతో నా భవిష్యత్తు అని చెప్పచ్చు. స్వామి కట్టిన 216 అడుగుల సమతామూర్తికి ఎంత ఆదరణ వచ్చిందో ఈ దేశంలో మన అభయ హనుమంతునికి అంతే విశేష ఆదరణ కనిపిస్తోంది. జయ శ్రీమన్నారాయణ.